పిరమిడ్ ధ్యానం వలన చాలా అద్భుతమైంది. 113 ధ్యానాల్లో గొప్పదని ఋషికేశ్లో నేను చెప్పాను. చిట్ట చివర నా చేత ఉపన్యసింపజేశాడు ప్రతిసారి. ప్రతి సంవత్సరం 4 రోజులు అక్కడ ఈ యొక్క ఆధ్యాత్మిక సభ జరుగుతుంది కదా, చివరిలో నా చేత చెప్పిస్తాడు. ఇక్కడే కానీ అక్కడ చెప్పాను. ఈ యొక్క శ్వాసధ్యాస గురించి చెప్పేశాను. హీ హూ థింక్స్ ఏంటంటే పిరమిడ్ ధ్యానంలో అంటే శ్వాసధ్యాస వలన ఎంతసేపు అన్నా కూర్చోగలం. ఇంకా ఏ సాధనలో ఇంతసేపు కూర్చోలేం. గంటలు, దినాలు, వారాలు కూడా కూర్చోగలం. అంత పవర్ దీనికి ఉంది. ఎందుకంటే విశ్వశక్తి లోపలికి వస్తూనే ఉంటుంది. ఈ ప్రాణం మీద దృష్టి బట్టి విశ్వ ప్రాణం మనలోకి వచ్చేస్తుంది నేరుగా. ఇక్కడ శ్వాసరారం నుండి ఓపెన్ అవుతుంది. ఇది మనం విండో ఓపెన్ చేసినట్టు డోర్ ఓపెన్ చేసి గాలి వచ్చేస్తుందట. కాబట్టి శ్వాస ఓపెన్ గమనిస్తుంటే ఈ శ్వాసరారం బిచ్చుకుంటుంది. అప్పుడు ఈ శ్వాసరారం అనే కమలము ఆ యొక్క విశ్వ ప్రాణంను, అది ప్రాణం తేజస్వరూపం కాదు, సూర్యుడు కాదు. సూర్యుడికి కూడా తేజస్సు ఇచ్చేది ఆ విశ్వ ప్రాణమే. అటువంటి ఆ విశ్వప్రాణ వెలుగు ఈ యొక్క కమలం ఆకర్షిస్తుంది. ప్రొద్దున లేవగానే సూర్యుడు వస్తే కమలం విచ్చుకుంటుంది ఆ యొక్క మొగ్గ. అవునా? అట్లనే ఈ యొక్క శ్వాసధ్యాస వలన ఈ సహస్రారము విచ్చుకుంటుంది. ఎందుకంటే ఆ యొక్క విశ్వ ప్రాణము, విశ్వ వెలుగును ఆకర్షింపజేస్తుంది. ఇది ఓపెన్ అవుతుంది. ఇది ఓపెన్ అయ్యేటప్పటికీ ఆ మొగ్గగా ఉన్న సహస్రారము లోకి ఆ యొక్క వెలుగు, విశ్వ ప్రాణ వెలుగు పడుతుంది. అప్పుడు ఈ సహస్రారం అంటే 1000 రేఖల కమలము విచ్చుకుంటుంది. మనలో ఉన్న శక్తిలో సుమారు 6-7% వినియోగిస్తున్నాం. ఇంకా చాలా శక్తి ఉంది, దాన్ని వినియోగించటం లేదని సైంటిస్టులు కూడా చెప్తారు, రుజువు చేస్తుంది. అట్లా దీన్ని యాక్టివేట్ చేస్తే శాస్త్రారాన్ని వినియోగించుకోగలిగితే అప్పుడు అవతారాలు మహా అవతారాలుగా అవుతారు. సత్యసాయిబాబా అట్టనే ఆయన కూర్చున్న చోట 22 కోట్ల పైన జనాన్ని ఎట్లా ఆకర్షించారు. ఇప్పుడు చూడు, పక్క ఊరుకు కూడా పోలే రమణ మహర్షి, మిలియన్ల మంది వస్తున్నారు అరుణాచలానికి ఆయన ఆశ్రమం చుట్టూ. కాబట్టి ఆ యొక్క విశ్వశక్తిని ఆకర్షించే ఆ యొక్క ఈ యొక్క సహస్రారం ఉంది చూడు, ఇది ఆ యొక్క సెల్ టవర్ లాంటిది. ఇది ఓపెన్ అయితే ఇక్కడ నుండి ఈ యొక్క పైకి పోతుంది. ఈ యొక్క మనస్సు సూక్ష్మమైపోయి పైకి పోతే అక్కడ నుండి యాంటీనా అంటాం కదా, రేడియోకో ట్రాన్సిస్టర్కో, అప్పుడు ఆ విశ్వశక్తి ఆకర్షింపబడుతుంది. టవర్ ఆకర్షిస్తుంది కదా, సెల్ ఫోన్ల వైబ్రేషన్స్ మాటలను అట్లా ఆకర్షిస్తుంది. కాబట్టి ఈ యొక్క శ్వాసధ్యాస అన్నిటికంటే గొప్పది. ప్రాణం ఉంటేనే వాడు జీవిస్తాడు, ప్రాణం లేకుండా చచ్చిపోతుంది. ఎక్కడ ఏ రోగం వస్తుందో అక్కడ ప్రాణం తగ్గితేనే రోగం వస్తుంది. కంటిలో ప్రాణం తగ్గితే గుడ్డితనం వస్తుంది, చూపు మందగిస్తుంది. చెవిలో ప్రాణం తగ్గితే చెవిటితనం వస్తుంటుంది. పంటిలో ప్రాణం తగ్గితే పంటి రోగం వస్తుంది, పండ్లు ఊడతాయి. అర్థమైందా? నోటిలో కంఠంలో ప్రాణం తగ్గిపోతే నోట మాట రాదు. కడుపులో ప్రాణం తగ్గితే కడుపు రోగాలు, మోకాళ్ళలో తగ్గితే మోకాళ్ళ నొప్పులు. అర్థమైందా? ప్రాణం శక్తి పూర్తిగా సెల్లో, కణాల్లో, మన దేహంలో ఎక్కడ పూర్తిగా తగ్గిపోతుంది అక్కడ క్యాన్సర్ వస్తుంది. కాబట్టి సకల రోగాలకు కారణము ప్రాణం తగ్గిపోవటమే. సకల రోగాలను క్యూర్ చేసేది కూడా ప్రాణమే. అక్కడ ప్రాణాన్ని నింపుతాం ధ్యానంతో, ప్రాణం అంతా ఒళ్ళంతా ప్రసరిస్తుంది.
ప్రత్యేకంగా ప్రాణాయామం అన్నది ఉంది, ప్రాణాన్ని వశం చేసుకోవటం లాంటిది. అది కుంభకం అంటారు. శ్వాస నిరోధిస్తే కూడా అన్ని కణాలకు ఈ ప్రాణం పోతుంది. అది మొరటు యోగం, హఠయోగం. అది హఠయోగం కంటే గొప్పది ఈ శ్వాసను గమనించటం. ఇది రాజయోగం. ఎంతసేపు పడతాం? బలవంతంగా 1 నిమిషము, 1/2 నిమిషం, 3/4 నిమిషం పడతాం, తర్వాత మట్టలేం, కష్టం. కానీ ఈ శ్వాసను గమనిస్తూ ఉంటే ఎంతసేపు అన్నా అది అట్లా నిలిచిపోతుంది సులువుగా, ఏ ప్రయత్నం లేకుండా. గమనించటం నేర్చుకోవాలి. గమనించటమే జ్ఞానం అవుతుంది, యోగం అవుతుంది, జ్ఞానం కూడా అవుతుంది. కాబట్టి ఇది క్రియాయోగం అన్నది ప్రపంచ ప్రసిద్ధం అయిపోయింది. ఈ హఠయోగంలో వ్యక్తిగతమైన ప్రాణశక్తి మేల్కొంటుంది లోపల ఉంది. హఠం అంటే దృఢంగా, మొండితనం. క్రియాయోగం శ్వాసలో విశ్వ ప్రాణశక్తిని మనం అనుసంధానం, కనెక్షన్ అయితే విశ్వ ప్రాణశక్తిలో నిండి ఈ యొక్క మన యొక్క పంచకోశాలన్నీ విశ్వ ప్రాణశక్తితో వెలుగుతుంది. కాబట్టి అందుకనే ఈ దేహంలో ప్రతి అణువు కూడా వెలుగుతుంది. కాబట్టి యోగానంద 24 రోజులు ఆయన మార్చురి చచ్చిపోయిన శవాన్ని మార్చురిలో హాస్పిటల్లో పెట్టిండు. అది కుళ్ళిపోలేదు, వాసన పట్టలేదు. అది ఛాయ మెరుపు కానీ, ఆ కళ కానీ, ఆ తాజాదనం కానీ, ముఖంలో కానీ కళ ఏ మార్పు రాలేదు. ప్రాణం అంతా నిండిపోయి ఉంది అయినది, అణు. ఈ యొక్క శ్వాస ధ్యాస, ఈ యొక్క శ్వాస క్రియాయోగం చేసి, ఈ క్రియాయోగంలో చివరిది. కాబట్టి కింది అవి ఇవి చేస్తుంటే ఇక టైం వేస్ట్. ఇవి చేయటం కూడా టైం ఉండదు. కొందరు ఇంతవరకు కూడా రారు. అందుకనే ఈ కిందివి అన్నవి వదిలేసి నేరుగా ఈ యొక్క శ్వాస ధ్యాసనే పట్టించిండు మనసు పట్టించారు. ఈ విషయము రవిశంకర్ కూడా చెప్పారు. మేము కిందివన్నీ చెప్పి చివరికి మేము శ్వాస ధ్యాసకు వస్తాము. మీది మాది ఒకటే, మాది క్రియాయోగమే, మీ శ్వాస ధ్యాస కూడా క్రియాయోగమే. రవిశంకర్ ప్రపంచ ప్రసిద్ధ గురు. 176-77 దేశాల్లో ఆయనకు భక్తులు ఉన్నారు. అమెరికా ప్రెసిడెంట్ అటువంటి వాడు కూడా ఆయనకు శిష్యుడు. రవిశంకర్ మన బెంగళూరు అతను. అంత మహానుభావుడు కూడా ఎక్కడ మన ఋషికేశ్లో పెట్టిన మన కుంభమేళ, ధ్యాన కుంభమేళ, మన పిరమిడ్ వాళ్ళ దానికి ఆయన అడగకుండానే వచ్చేస్తున్నాడు. మనం ఆహ్వానించకుండానే వచ్చేస్తున్నాడు. మన యొక్క లౌడ్ స్పీకర్స్ అవి విని, మన యొక్క హారతి పాటలు కూడా విని, మీ యొక్క పాటలకు, మీ మ్యూజిక్ కు మేము ఆకర్షింపబడి వచ్చామన్నాడు. 2 times వచ్చాడు. అప్పుడు చెప్పాడు, మాది క్రియాయోగమే, మీది మేము కింది స్థాయి ఎక్కువ చెప్తాము. మేము కోట్లు 100 కోట్లు కూడా సంపాదించాం, 1000 కోట్లు. మీరు ఏం డబ్బులు తీసుకోకుండా చేస్తున్నారు, మీరు చాలా గొప్పవాడు అన్నా. కాబట్టి ఈ యొక్క శ్వాస ధ్యాస అన్నది ఎంతసేపు అన్నా కూర్చోగలము. ఈ ఒక్క ఫలితం చూసుకోండి. ఎంతసేపు అన్నా కూర్చుంటే వాడు సర్వసిద్ధుడైపోతాడు. హరి ఓం తత్సత్. లోకా సమస్త సుఖినో భవంతు.